హాయ్ వ్యూవర్స్, ఈరోజు మా ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి బొంగులో బిర్యానీ అండి. సరదాగా మేమైతే మా ఫ్యామిలీతో మండపట్ట టు మారేడుమిల్లి టూర్ అయితే వేసుకున్నామండి. సో ఫైనల్గా మేము మారేడుమిల్లి అనేది రీచ్ అయిపోయామండి. అక్కడ ఫుడ్ కోసం చికెన్ తెచ్చుకుని మేము బొంగులో బిర్యానీ అయితే ఈ విధంగా వండించుకుంటున్నామండి. ఈ బొంగులో బిర్యానీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చికెన్ మరియు బాస్మతి రైసు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. నెక్స్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేశారండి. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా ఆయిల్ని కూడా యాడ్ చేశారు. ఓకే, ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ బ్యాంబూ స్టిక్ అయితే తీశారు. చూసారుగా లోపల అయితే అంతా ఎంటీగా ఉంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు కలిపి పక్కన పెట్టిన ఈ మిశ్రమం మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేస్తున్నారండి. ఇంట్లో మనం నార్మల్ బిర్యానీ వండాలన్నా కూడా ఇంత ఈజీగా అయితే ప్రాసెస్ చేయలేమండి. వీళ్ళు చూసారుగా ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సో. బిర్యానీ అంతే చిటికలో అలా ఇలా కలిపేశారు అంతేనండి. నెక్స్ట్ ఈ స్టిక్లో ఈ మిశ్రమం మొత్తం ఫిల్ చేస్తున్నారండి. చూసారుగా వ్యూవర్స్, 1 స్టిక్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టిక్ కూడా రెడీ చేస్తున్నారండి. మేము ఒక 4 స్టిక్స్ అయితే ఆర్డర్ చెప్పామండి. చికెన్ మేము తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చాక ప్రిపేర్ చేయడానికి అయితే 1 స్టిక్కి 200 అయితే తీసుకున్నారండి. ఈ మారేడుమిల్లి ఎంట్రన్స్కి అయితే రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా ఈ బ్యాంబూ స్టిక్ బిర్యానీ మరియు చికెన్ అనేది చాలా ఫేమస్ అండి. మేమైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాక మాకు టేస్ట్ అయితే సూపర్ అనిపించిందండి. మాకు వర్త్ అనిపించింది. అలాగే వ్యూవర్స్, మీరు కూడా ఎప్పుడైనా మారేడుమిల్లి టూర్ వెళ్ళేటప్పుడు ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా ఈ రెస్టారెంట్లో అయితే ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి దేవి రెస్టారెంట్ అండి. ఇక్కడ టెంట్స్ మరియు మీకు కావాల్సిన మ్యాట్స్, చైర్స్, అలాగే హాట్ బాక్సెస్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మారేడుమిల్లి వచ్చిన వారికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ రెస్టారెంట్లో రెంట్కి ఇస్తున్నారండి. సో ఫైనల్గా మ్యాగ్నేట్ చేసిన చికెన్ బిర్యానీ అనేది స్టిక్లో ఫిల్ చేసిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశారండి. యాడ్ చేసిన తర్వాత చూసారుగా వ్యూవర్స్ ఏ విధంగా ఆంటీ గారు అయితే ఫైర్ చేస్తున్నారో. వాటర్ అనేవి బిర్యానీలో కొంచెం తక్కువగానే యాడ్ చేశారండి. ఎందుకని అడగగా ఈ స్టిక్లో ఉన్న వాటర్తోనే సగం అయితే కుక్ అయిపోతుందండి. వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోద్దని చెప్పారు. ఈ స్టిక్స్ అనేవి కుక్ అయ్యేలోపు నేను సరదాగా ఆంటీ గారిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగానండి. ఆవిడ ఈ స్టిక్స్ అన్నీ మీకు ఫ్రీ అండి, ఫారెస్టే కదా అని అడిగానండి. అబ్బాయి అలా ఏమి ఉండదండి, మాకు స్టిక్స్ అనేవి కొనుక్కోవాలండి. మాకు 1 స్టిక్ వచ్చి 40 రూపీస్ పడుతుంది అన్నారండి. చూసారుగా ఈ కనిపిస్తున్న స్టిక్ వచ్చి 40 రూపీస్ అయితే పడుతుందంటండి. నెక్స్ట్ అది కుక్ అయిన తర్వాత పనిచేస్తుందా ఆంటీ గారు అని అడిగితే పని చేయదండి, ఒకసారి కుక్ అయినది మేము ఫైర్ చేస్తున్నాం కదా, ఫైరింగ్కే పని చేస్తుందండి అని చెప్పేసి అన్నారండి. ఆంటీ గారేమో మ్యాగ్నేట్ చేసి మొత్తం స్టిక్స్లో ఫిల్ చేస్తుంటే అంకుల్ గారేమో మొత్తం అవి కుక్ చేసే పనిలో ఉన్నారండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ రెస్టారెంట్ రన్ చేస్తున్నారని అడిగానండి. ఒక 10 ఇయర్స్ నుంచి మేము ఇదే పనిలో ఉన్నామని చెప్పేసి అన్నారండి. అలాగే మీకు ఈ వర్క్ ఎప్పుడు ఉంటుందా అని అడిగితే లేదండి, మాకు రైనీ సీజను, వింటర్ సీజన్ తప్ప సమ్మర్లో పెద్దగా వర్క్ అనేది ఉండదని చెప్పేసి అన్నారండి. అమ్మో, ఈ స్టిక్ చూసారుగా వ్యూవర్స్ ఎంత పెద్దగా ఉందో. ఇటువంటి పెద్ద స్టిక్స్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తారు. అలాగే స్మాల్ స్టిక్స్లో అయితే చికెన్ ప్రిపేర్ చేస్తారండి. చూసారుగా అంకుల్ గారు రెడీ అయిపోయిన స్టిక్స్ని న్యూస్ పేపర్తో చుట్టేసి హీటు బయటికి పోకుండా ఈ విధంగా అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారండి. ఓకే, చూసారుగా వ్యూవర్స్ మాకు స్టిక్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. ఓకే, మీకు స్టిక్స్ అనేవి రెడీ అయిపోయాక దానిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది చూసారుగా వ్యూవర్స్ ఈ బౌల్లోకి సపరేట్గా తీసేసి ఇస్తారండి. మీకు ఈ బ్యాంబూ బిర్యానీ అనేది ఎలా కుక్ అవుతుందో మీకు క్లోజప్లో చూపిస్తాను, చూడండి వ్యూవర్స్. ఇదిగో చూస్తున్నారుగా వ్యూవర్స్ ఏ విధంగా కుక్ అవుతుందో. వాటర్ అనేవి తక్కువ యాడ్ చేసినా చూసారుగా వాటర్ అనేవి ఎంతో బాగా పైకి వచ్చినాయో. చాలామంది బ్యాంబూ స్టిక్లో వాటర్ ఉన్నట్టు చూపిస్తారు, అది నిజమేనా అని అడిగితే లేదండి, వర్షాకాలంలో మాత్రమే వాటర్ వెళ్ళిపోయి వాటర్ ఉంటాయి, లేదంటే మామూలుగానే ఉంటాయని అని చెప్పేసి అన్నారండి. నార్మల్. ఓకే, చూస్తున్నారుగా వ్యూవర్స్ ఫైనల్గా మాకు ఫుడ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ 2 స్ట్రా స్టిక్స్ అయితే యాడ్ చేశారండి బ్యాంబూ స్టిక్స్ నుంచి ఫుడ్ సపరేట్ చేసుకోవడం కోసం. చూసారుగా వ్యూవర్స్ ఫైనల్గా మాకు ఈ బ్యాంబూ స్టిక్ బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ విషయం అసలు చెప్పనవసరం లేదండి, అంత టేస్టీగా ఉంది. ఓకే, మీలో ఎంతమంది బిర్యానీ ట్రై చేశారో
తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.